IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మి థియేటర్ అకాడమీని చూస్ చేసుకున్న 49కి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్స్. స్ట్రీట్ ప్లే క్యాంపెయిన్ అనేది తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణలో వచ్చేసి కరీంనగర్, వరంగల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి అండ్ విజయవాడ. ఇవన్నీ స్ట్రీట్ ప్లేస్ సక్సెస్ఫుల్గా మేము పర్ఫామ్ చేసి ఈవెన్ వీ డోంట్ కేర్ రెయిన్ వచ్చినా కూడా మేము కేర్ చేయలేదు. వీ పర్ఫామ్ వెల్ అండ్ వీ ఫైనల్లీ హియర్ ఇక్కడ ఎన్సిఎల్ బ్రాంచ్లో పర్ఫామ్ మీరు చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఓ అవునా? నీకోసం గురించి చెప్పడానికి వచ్చాం. అయితే ఆలస్యం దేనికి? చెప్పండి. అన్నో ఇది మాటలతో చెప్పేది కాదు, చేతలతో చేసి చూపిస్తాం. అన్నో ఇది మాటలతో చెప్పేది కాదు, చేతలతో చేసి చూపిస్తాం. అయితే ఇక మొదలు పెట్టండి.
ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా నువ్వే ముందుకు నడిపిస్తావు. నీ చల్లని చేతులతో నా కోడల్ని ఆశీర్వదిస్తే పట్టెండు బిడ్డ కొడుతుందాబా. రా వచ్చే సారి పెట్టు. నాదే ఉందే పొల్లా, నేను పని కట్టుకొని దీవించాలా ఏంది? వెళ్ళాలంటే ఎవరు? నా మనవరాలు కాదు, ముందు వచ్చిన ముత్తైదుల్ని దీవించ నీకు. రెండే ఎవరైనా మా సీత రాతల్లి సీత. అప్పుడే నువ్వెందుకమ్మా? పండు ముసలి వాళ్ళం, 3 తరాల ముందు 3 తరాల వెనక చూసిన వాళ్ళం. ముందు వచ్చిన ముత్తైదుల్ని దీవించ నువ్వు. మా సీత రాతల్లి. ఇన్నాళ్ళంటే కడుపులో కాయలేదని కంట్లో నలుసుపడినట్టుగా కంటికి దారపడేది. ఇక రందక్కర్లేదే పిల్ల, జరంత నవ్వరాదు. ఓ అమ్మో, నవ్వంతా నీ ముఖానికేనా, నీ మనోడికి కూడా ఇస్తావా? పెడుతూ రావే, అంతా గవర్ చేస్తున్నావు. అమ్మ రాణి రాతల్లి రాణి, పెళ్ళైన తొలిసూరులోనే 12 కమళ్ళ కన్నది. గంతటి అదృష్టం ఎవరికుండా చెప్పండి. అమ్మ తల్లి నువ్వు పెట్టవే. పెడుదూలే ఆగవే, నీ ఫ్రెండే కదా, ఎక్కడికి పోతుంది? అమ్మ కమల రాతల్లి, పెళ్ళైన ఏడాదిలోనే నీళ్ళు వస్తుంది పిల్ల. వాళ్ళ మావయ్యకి ఆపరేషన్ బాగా జరిగి ఇంటికి కూడా తిరిగి వచ్చేసాడు. ఏళ్ళ తరబడి రాని సర్కారు నౌకరీ కూడా వాళ్ళ ఆయనకు వచ్చింది. అంతా చేసుకున్న ఇష్టం. నువ్వు పెట్టవే పిల్ల. పిచ్చి మొహం పిల్ల, నువ్వు సార పెడతా అంటుంటే అందరు ఎందుకు వద్దు వద్దు అంటున్నారు? చదువుకున్న అమ్మాయి, ఆ మాత్రం ఆలోచించక్కర్లేదా? చూడు తల్లి, బిడ్డొచ్చిన వేళ గొట్టొచ్చిన వేళ అంటారు. పెళ్ళై 5 ఏళ్ళైనా కూడా పిల్లలు నీ చేత నిండు చూడడానికి సరళ పెట్టనుకున్నావే. చూడు తల్లి, చేసే కార్యం శుభ్రం అయితే సరిపోతుందా? పెట్టే చెయ్యి కూడా అంత ఉండాలి కదా. నువ్వు బాధపడకే, నువ్వు చూస్తున్న ఈ నవ్వులు నావే కాదు. ఈ ఆనందానికి కారణం మా అత్తగారు మామగారు కూడా కాదు. అవును, నువ్వు వింటున్నది నిజం.
చూస్తుందంతా అబద్ధం. 6 నెలల ముందు వరకు నా ముఖంలో కూడా ఈ చిరునవ్వు లేదే. ఎప్పుడు చూడు మా అత్తగారి సూటిపోటి మాటలు. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? తన బాధ్యత తాను సంతోషంగా నిర్వర్తించింది. ఆడపిల్లగా పుట్టడం పాపం కాదే, అదృష్టం. కానీ మాతృత్వాన్ని పొందడం పూర్వజన్మ సుకృతం, వరం. ఇలాంటి వరం పొందడానికి మేము 4 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. చివరికి ఆయనకి 2వ పెళ్లి చేద్దామని కూడా నిర్ణయానికి వచ్చారు. కానీ సరిగ్గా అదే సమయానికి మా బంధువుల ద్వారా నాకు 49 గురించి తెలిసింది. చివరి ప్రయత్నంగా మేము 49ని సంప్రదించాం. అంతే, నువ్వు చూస్తున్న ఈ వేడుక 49 డాక్టర్స్ చలవే. సమస్య ఏదైనా పరిష్కార మార్గం ఒక్కటే. ఎందరో మాతృత్వ కౌశల ఫలిత అక్షయ మార్గం 49. జీవితం అంటే చిరునవ్వులు, చిరునవ్వులు అంటే పిల్లలు, పిల్లలు కలగని మహిళలకు కేర్ ఆఫ్ అడ్రస్ 49. జీవితం అంటే నవ్వులు, ఆ నవ్వులు పంచేది పిల్లలు, పిల్లలు అంటే 49. జీవితం అంటే నవ్వులు, ఆ నవ్వులు పంచేది పిల్లలు, పిల్లలు అంటే 49. చూసారుగా, ఆడపిల్ల పుట్టిన తర్వాత పెళ్లి చేయకుండా ఉంటే తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఎంత భారం అవుతుందో. పెళ్ళైన తర్వాత అదే ఆడపిల్ల తల్లి అవ్వలేకపోయినా కూడా అవే బాధలు, అవే అవమానాలు ఎదురవుతాయి. ఇలాంటి బాధల్ని, అవమానాల్ని అధిగమించాలంటే మీరు ఎదుర్కొనే ఎలాంటి ఫర్టిలిటీ సమస్యనైనా నిర్భయంగా మీరు మీ భాగస్వామితో చర్చించండి. మీలోని మాతృత్వతనానికి అడ్డుపడుతున్న సమస్యని 49 దృష్టికి తీసుకురండి. 49లో మీ ఫర్టిలిటీ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం దొరికి తీరుతుంది. 49 వసంతాలు ఎన్నైనా మీ ఇంట్లో పిల్లల చిరునవ్వులను అందించేది మాత్రం 49. Wipe the tears, fill the smiles, 49 is with you. Wipe the tears, fill the smiles, 49 is with you. Wipe the tears, fill the smiles, 49 is with you. Wipe the tears, fill the smiles, 49 is with you. ఎన్నిసార్లు చెప్పినా మీ పంతం మీకే కానీ కనీసం నా మాట వినరా? నా మాట వినకపోయినా పర్వాలేదు, కనీసం నా బాధని అర్థం చేసుకోండి. ఏమని వినాలి నీ మాటలు? ఏమైనా భగవద్గీత లేక రామాయణమా? ఇంటే పురాణాల మీద పట్టు రావడానికి. అయినా ఆ మాట విని నన్ను నలుగురిలో డౌన్ పాస్ చేయాలనుకుంటున్నావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నా కదా, ఇంకా అది చేయి ఇది చేయి అంటే ఏమైనా మట్టి బొమ్మనా లేక కీస్తాడు మిషన్ బొమ్మనా? అయినా ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకుని చీటికి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం? నువ్వు హెల్తీగా రావాలి కావాలంటే చూడు, 5 కిలోమీటర్ని హాఫ్ అన్ అవర్లో జాగ్ చేసి చూపిస్తా. నువ్వు చేయగలవా? ఎప్పుడు చూడు ఏదో ఒక రోగంతో ఏవేవో టాబ్లెట్స్ వేసుకుని 5 సంవత్సరాలు పిల్లలు పుట్టుకుని తయారయ్యావు. పైగా మళ్ళీ నన్నే అంటున్నావా? అసలు నీకు లేని పట్టని ప్రాబ్లం ఉందా? పైగా మళ్ళీ నన్నే ఆ టెస్టులు ఈ టెస్టులు చేయించుకోవాలంటున్నావు. నేను అన్ని టెస్టులు చేయించుకున్నా, రిపోర్ట్స్ అన్ని నెగిటివ్గానే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయండి? రిపోర్ట్స్ చూపించమంటేనేమో నీకే చేస్తే పిచ్చి మొత్తం అంటూ నిజాన్ని దాచిపెట్టారు. అయినా నిజం ఎన్నాళ్ళు దాగుంటుంది? నాకు హాస్పిటల్ మేనేజ్మెంట్ కాల్ చేశారు, మీ రిపోర్ట్స్ గురించి మొత్తం చెప్పారు. అందుకే మిమ్మల్ని సీమెల్ టెస్ట్ చేయించుకోమని చెప్తున్నాను. అందుకే వదిలేస్తున్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ప్రైవేట్గా ఉండాల్సిన మ్యాటర్ని పబ్లిక్లో పెడితే
అలాంటి వాడు ఇంకో అర్థమదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోతుందో కూడా ఆలోచించండి వాళ్ళు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని నన్ను నలుగురిలో నెగ్లలో నిలబడమంటావా? నో, నేను ఎక్కడికి వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు పో. ఏమైందమ్మా? ఏంట్రా చందు, ఏంటమ్మాయితో గొడవ? ఎందుకు ఏదో వెళ్ళిపోవాలంటున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఏదో విసిగిస్తుంటే నాకు కొంచెం వర్క్ ఉంది, ఇక్కడ నుండి వెళ్ళు అంటున్నా అంతే. నందిని, నువ్వైనా చెప్పమ్మా, అసలు వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మీతో? ఎప్పుడు లేని మీరిద్దరు ఇలా గొడవ పడుతుందేంటి? పెళ్ళై 2 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి రోజు మాకు ఇదే గొడవ. అయినా నేను పిల్లలు పుట్టట్లేదని చెయ్యని పూజ రూములు అంటే ఏమైనా ఉన్నాయా? మీరు వేల పగ లేకుండా ఈ రూమ్ చేయి, ఈ పూజ చేయండి చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నేను అర్థం చేసుకోవట్లేదు. వెళ్దాం రండి హాస్పిటల్కి అంటే నేను రాను, ఎక్కడికి రాను, నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను. మీరే చెప్పండి అన్నయ్య, ఇలా ప్రాబ్లం ఎక్కడ ఉంది, సొల్యూషన్ అనేది తెలియకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి సమస్య అనేది? అయినా నా కన్నీటికి అడ్డుకట్ట వేసేదెవరు ఈయనే కాదా? చూడాలా, నువ్వంటే మొగుడివి కాబట్టి వెళ్ళిపోవడగానే వేరే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడుస్తుంది. కానీ సమాజం అలా కాదు, అడుగడుగున ఆడడానికి సవాలే. అందులోనూ పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదంటే శవాన్ని పిక్కుతునే రాబందుల్లా సూటిపోటి మాటలతో మనిషిని బ్రతికుండగానే శవాన్ని చేస్తారు. అందుకే ఒకసారి నందిని చెప్పిన దాని గురించి ఆలోచించు. వీలైతే తను చెప్పింది చేయడానికి ప్రయత్నించు. నేను కూడా ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడతాను. లక్ష్మి, హాట్ వాటర్ పెట్టు. పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ కలెక్ట్ చేసుకున్నాను. పెన్షన్ ఆఫీస్ కి తర్వాత వెళ్తున్నాను, ముందు మన ఫ్యూచర్ ఆఫీస్ గురించి మాట్లాడాలి. ఇలా రండి. ఏమైంది లక్ష్మి, మనకేదో ఫ్యూచర్ ఆఫీస్ అంటున్నావు? అయినా మన ఫ్యూచర్ మనకు చందు ఉన్నాడు కదా. మన ఫ్యూచర్ కి చందు ఉన్నాడండి, మరి చందు నందినిలకి ఫ్యూచర్ ఉండొద్దా? వాళ్ళేమో ప్లాన్స్ లో ఉన్నట్టున్నారే, అందుకే కొంత టైం తీసుకుంటున్నారేమో. నిన్నటి వరకు నేను అలానే అనుకున్నానండి, కానీ టైం లేదు, ప్లాన్స్ లేదు, అంతా మనోడు చేసిన నిర్వాహకమే. ఏమైంది లక్ష్మి, కాస్త అర్థమయ్యేలా చెప్పు. తనలో ఏ ప్రాబ్లం ఉందో ఏంటో అని ఎన్ని పూజలు వ్రతాలు చేయించానండి నేను గొడవ పిల్లతో, కానీ ప్రాబ్లం అంతా మనవాడిలోనే ఉందంట. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? వాళ్ళే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా మీ ఆడవాళ్ళలోనే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. నాకు మాత్రం ఏం తెలుసండి, నేను మీ కాలం మనిషినైనా నేను అదే నిజం అనుకొని గొడవ పిల్లని తప్పు పట్టాను. అయినా ఇంట్లో ఒక విశేషం జరగాలంటే ఎవరికి నాకు పట్టనట్టుంటే సరిపోతుందా? నలుగురు మంది కూర్చొని డిస్కస్ చేస్తేనే కదా అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. దానికంటే ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. సమస్య ఎంతకాలం తెలియక పరిష్కారం చెప్పలేదు, ఇప్పుడు చెప్పాక పరిష్కారం దొరికింది లక్ష్మి. ఏంటంటే మీరు మాట్లాడేది? అవును లక్ష్మి, రోజు నాతో పాటు జాబ్ చేసే మన మాస్టర్ దశరథ్ మాత కూతురు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇంకా వాళ్ళ అల్లుడైతే అమ్మాయిని పుట్టింట్లో దిగబెట్టి వెళ్ళాడంట. విషయం ఏంటని తెలుసుకుంటే లోపం అబ్బాయిలోనే ఉందని తెలిసిందట. అయ్యో పాపం, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందండి? ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదు లక్ష్మి. సమయానికి వారికి తెలిసిన వారి వల్ల 49 హాస్పిటల్ గురించి తెలిసింది అంతే. మన రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందుతూ అత్యంత అధునాతనమైన ఐవీఎఫ్ ప్రక్రియలో ఎలాంటి పిల్లలు పుట్టని దంపతుల పాలిట వరంగా మారిన 49 సంస్థ మన మాస్టర్ వాళ్ళ కూతురికి కూడా ఐవీఎఫ్ ప్రక్రియను విజయవంతంగా చేసి 12 పిల్లల్ని వాళ్ళ చేతిలో పెట్టింది. ఆ ఇంట్లో పిల్లల అల్లరిని చిరునవ్వుని చిందించిందట. మరి ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కదండి, టెక్నాలజీకి పుట్టే పిల్లలు సాధారణ పిల్లలాగే ఉంటారు. ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కాదే, మన 49 సంస్థ వాళ్ళు ఇలాంటి ఇబ్బంది లేకుండా సరైన లైఫ్ స్టైల్ సజెషన్స్ తో 12 పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడతారు. ఒక విషయంలో ఎటువంటి డౌట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే పదండి, ఇప్పుడే ఈ విషయం చందు నందినిలకి చెప్తాం. మా దాకా మీరు రావడం ఎందుకు లేదయ్య? నేను అదే కథ చెప్తున్నాను, మీరు అదే విషయం గురించి మాట్లాడుతున్నారు. నేను నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. మాతృత్వాన్ని అందించడంలో అత్యంత రిజల్ట్ కనబరుస్తున్న 49 లో కన్సల్ట్ అవుతే మన సమస్యతో పాటు లైఫ్ స్టైల్ సజెషన్స్ అండ్ ట్రీట్మెంట్ తో పిల్లలతో సంతోషంగా ఇంటికి తిరిగి రావచ్చు. కానీ ఆయన నా మాట పట్టించుకోవట్లేదు. కనీసం మీ అమ్మ నాన్న మాటలు వింటారా? పిల్లలు కావాలని నాకు మాత్రం ఉండదు. నాలో ఉన్న అపోహలన్నీ పోగొట్టిన 49 లో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ బుక్ చేస్తాను. చూసారుగా, పెళ్ళైతే కేవలం 2 మనుషులు ఒకటవుతారు,
కానీ వారిరువురి మధ్య సఖ్యత ప్రేమ ఉంటేనే కుటుంబం అవుతారు. ఆ కుటుంబంలోకి సంతోషం రావాలంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి. మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో తండ్రి అనిపించుకోవడం అనేది మగవారికి కూడా అంతే ఇంపార్టెంట్. ఏవేవో అపోహలు ఈగోలు పెట్టుకొని మీలోని ఆత్మస్థైర్యాన్ని చంపుకొని బ్రతుకుతూ మీలో మీరే అంతర్మతనం పడినంత కాలం జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. మన కుటుంబంలోని మనుషులతో మనకున్న ఏ సమస్య గురించైనా డిస్కస్ చేస్తే దానికి తగిన సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జరిగినట్లే దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. అందుకే ఇక మీదట అలాంటి తప్పులు చేయకండి, మేల్కోండి. అన్ని రకాల మాతృత్వ సమస్యలకి పరిష్కార నిలయమైన 49 సంప్రదించండి. మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచబడతాయి. మీ సంతోషాలకు రక్షణ, మీ ఆనందాలకి పుట్టినిల్లు అయిన 49కు రండి. అధునాతనమైన వైద్య విధానాలతో అత్యంత విజయవంతమైన మాతృత్వ శాతాన్ని కలిగిన 49 వైద్యులతో సంప్రదించండి. మీ భవిష్యత్తుని నిర్ణయించుకోండి. 49 పిల్లలు లేరనే చింత 49 ఉండగా దరిచేరదు మీ చెంత. 49 no rejection, only recognition. Consult, conceive, celebrate 49. Consult, conceive, celebrate 49. Consult, conceive, celebrate 49. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మి థియేటర్ అకాడమీ లాస్ట్ ఇయర్ ద సేమ్ మంత్ వి స్టార్టెడ్ వన్ స్ట్రీట్ ప్లే. ఒక స్ట్రీట్ ప్లే నుంచి మొదలు పెట్టామండి అవర్ జర్నీ. ఐ స్టార్టెడ్ విత్ 6 people. నౌ కంటిన్యూ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, యాక్టింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడంతో మా స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతూ ఉంది. ట్రాఫిక్ వయలేషన్స్ పైన చేసామండి లాస్ట్ ఇయర్ ద సేమ్ మంత్. నౌ అలా చేస్తూ చేస్తూ కంటిన్యూగా రెగ్యులర్గా థియేటర్ షోస్ చేయడం, స్ట్రీట్ ప్లేస్లో ఇలా చేస్తున్నాను, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం. వన్స్ అగైన్ ఐ మ్యామ్ వీఆర్ వెరీ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ ద టీమ్ మ్యామ్ వీఆర్ వెరీ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్. ఒక అవేర్నెస్ అంటే స్ట్రీట్ ప్లేస్ అనేటి కనుమరుగైపోయాయండి, ఎవరు చేయట్లేదు ప్రాపర్గా. ఒకప్పుడు స్ట్రీట్ ప్లేస్ అంటే జనాలు ఇలా అంటే లైక్ ఒక రచ్చబండ దగ్గర అయినా సరే, ఊర్లలోనైనా సరే, లైక్ సిటీస్లో అయినా కూడా సరే చాలా ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఇలాంటి కళని బయటకు తీసుకొచ్చిన 49కి రియల్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటివి చేస్తూ ఇంకా కంటిన్యూ చేస్తూ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ టీమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మాతో 6-7 days వరకు ట్రావెల్ అయ్యారు. And finally, the mission accomplished. Thank you guys. Thank you team.